హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీపీఆర్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. నేను ఇవాళ మీకు చాలా టేస్టీ రెసిపీ రసం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: టమోటాలు. నేను ఇక్కడ బాగా పండిన టమోటాలు 2 తీసుకునేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి ఇలా పెట్టుకున్నాను. ఇంగువ చిటికెడు, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మ, కొత్తిమీర కొంచెం, ఆయిల్ 1/2 టీ స్పూన్, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి. రసం పౌడర్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 9 మిరియాలు డ్రై రోస్ట్ చేసుకునేసి ఇలా పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు మనం పౌడర్ చేసుకునేసి రసంలోకి యాడ్ చేసుకుందాం. ఇంక మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పాత్ర తీసుకునేసి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా, నేను టమాటాలు యాడ్ చేస్తాను. అలాగే ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. అలాగే ఇందులోకి 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసి మనం స్టవ్ ఆన్ చేసుకునేసి ఈ టమాటాలంతా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. చూస్తున్నారు కదండి, టమాటాలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు కూడా యాడ్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చింతపండు యాడ్ చేస్తాను. ఇది ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోవాలండి. అప్పుడు మనం రసం పెట్టుకుందాం. ఈ టమాటాలు చింతపండు అంతా బాగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మనం వీటిని స్మాష్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా బాగా దీన్ని నలుపుతూ ఇందులోంచి జ్యూస్ తీసుకుంటున్నాను. మీకు చేయి వాడడం ఇష్టం లేదని అనుకుంటే మిక్సీలో వేసుకున్నా పర్లేదు, కానీ చేతితో చేస్తేనే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, నేను అంతా స్మాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం మీ కన్సిస్టెన్సీ బట్టి 2 to 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి. 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక చూపించాను కదా రసం పౌడర్ చేసుకుంటానని చెప్పి, అది నేను చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం 3 టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసినారు కదండి, నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తాను. ఇదంతా కలిసేట్టుగా ఒకసారి మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి. అలాగే పిప్పు ఏదైనా ఉంది అని అంటే దాన్ని మనం తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిప్పిందండి. నేను దీన్ని తీసేస్తున్నాను. అలా అని చెప్పి మొత్తం తీసేసుకోకండి, టేస్ట్ ఉండదు. కొంచెం ఉంచుకొని మిగిలింది తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసుకొని మనం తిరగమాత వేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయి పెట్టుకోవాలండి. అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి మనం 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాం. తిరిగిమాతకి పెద్ద ఆయిల్ పడదండి. ఈ ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి యాడ్ చేస్తానండి. ఇది కొంచెం బాగా వేగనివ్వాలి. ఇవి వేగేలోగా ఇందులోకి మనం చిటికెడు పసుపు వేయాలి. అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకున్నాం. అలాగే ఇందులోకి చిటికెడు ఇంగు యాడ్ చేయాలి. ఇంగు యాడ్ చేయడం వల్ల రసంకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఒకసారి మీరు ఈ విధంగా ఇంగు వేసి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అన్ని కలిపెట్టుగా బాగా మిక్స్ చేసుకున్నాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తిరగమాతని మనం ఆ రసంలోకి యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఈ తిరగమాతని రసంలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, తిరగమాతని అంతా నేను ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం చేత్తో ఇలాగా నలుపుకోవాలండి. అప్పుడు ఈ మిరపకాయలోని కారం అంతా ఈ రసంలోకి వెళ్తుంది. ఇప్పుడు రసం టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఒకసారి ఇదంతా ఇలా నలుపుకుందాం. ఇంత బాగా నలిపేసానండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని నా స్టవ్ మీద పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను స్టవ్ ఆన్ చేసి ఈ రసంని పెట్టేశానండి. ఇప్పుడు మనం మూత పెట్టి ఈ రసం బాగా తెల్లే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, రసం బాగా తెరిలిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మన సూపర్ టేస్టీ రసం రెసిపీ కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది మనం కోల్డ్ చేసినప్పుడు కానీ, కాఫ్ ఉన్నప్పుడు కానీ ఇలా రసం పెట్టుకుని తాగితే గొంతు బాగా రిలాక్సేషన్ అవుతుందండి. మీరు ఒక్కసారి రసాన్ని ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ us.